వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఇస్ ప్రియాంక రెడ్డి ఆర్కట్లా. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. అయితే మస్త్ ఉన్నా. సో ఈ సిరీస్ ఆఫ్ వ్లాగ్స్ వచ్చేసరికి నేను హైదరాబాద్లో ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసిన అనేది ఈ సిరీస్ ఆఫ్ వ్లాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ విజిట్ చేసిన ఫేమస్ ప్లేస్ వచ్చేసరికి యాదగిరిగుట్ట, యాదాద్రి జిల్లాలో ఉంది కదా. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఫేమస్ టెంపుల్ అనమాట. తెలంగాణలో ఉన్న ఫేమస్ టెంపుల్. అండ్ ద టెంపుల్ వాజ్ రియల్లీ అమేజింగ్. అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడికి బస్సులో వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి ఫ్రీ సర్వీస్ ఆఫ్ బస్సెస్ పైకి అయితే అవైలబుల్గా ఉంటాయి. అలా వెళ్ళాను. ఇన్ కేస్ మీరు మీ పర్సనల్ వెహికల్స్లో కనుక వెళ్తుంటే కింద పార్క్ చేసేసి ఫ్రీ బస్సెస్లో వెళ్ళచ్చు. లేదు ఇన్ కేస్ మీరు పైకి మీ పర్సనల్ వెహికల్స్లో వెళ్ళాలి అంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. యూ హ్యావ్ టు పే 500. అండ్ అప్పుడు మీరు పైకి అయితే వెళ్తారు మీ పర్సనల్ వెహికల్లో. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ మీకైతే పైకి ఫోన్స్ అలో చేయరు అనమాట దేవుడి దగ్గరికి. సో ఫోన్స్ అన్నీ కూడా మీరు డిపాజిట్ చేసేసుకోవాలి. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ మీరు తెచ్చుకుని కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ పైకి. అండ్ దెన్ అక్కడ నుంచి యూ హ్యావ్ టు బీ ఇన్ క్యూ. ఐదర్ ఫ్రీ దర్శనం కానీ 150 రూపీస్ దర్శనం కానీ. ఐ వుడ్ సజెస్ట్ టు గో ఫర్ ఫ్రీ దర్శనం. చాలా త్వరగానే అయిపోయింది. బట్ ఆఫ్టర్నూన్ టైం బిట్వీన్ 12:30 to 1:30 అయితే ప్లాన్ చేసుకోకండి విజిట్ చేసే టైమ్. అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే 12:30 to 1:30 దేవుడికి హారతి ఇచ్చే టైం కాబట్టి మిమ్మల్ని లోపలికి అలో చేయరు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్. సో క్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు భయపడతారు జనాలు ఏంటి ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి. అండ్ ఆ దేవుడి దర్శించుకున్న తర్వాత నిజంగా కన్నుల పండగగా ఉంది అంటారు కదా, సేమ్ అలానే అనిపించింది. అసలు నిజంగా తిరుపతి వైబ్స్ అయితే వచ్చాయి నాకు. నేను ఎక్కువగా విజిట్ చేసే టెంపుల్స్ ఏది అంటే బాగా విజిట్ చేసేది తిరుపతి అనమాట. అక్కడ దేవుడిని చూడగానే ఒక వైబ్ వస్తుంది అనమాట. ఒక తెలియని ఆనందం వస్తుంది. సేమ్ నాకు ఇక్కడ దేవుడిని చూడగానే కూడా నాకు అదే అనిపించింది. 2 కొండల మధ్య ఆ లక్ష్మీ నరసింహస్వామిని అలా చూస్తే నిజంగా వామ్మో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దర్శనం అవ్వదేమో అనిపించింది. బై గాడ్స్ గ్రేస్ ఆ రోజు నాకు అలా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ నేను విజిట్ చేసిన టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్. అండ్ ఇది మీ అందరికీ తెలుసు, రీసెంట్గా లాంచ్ చేసిన టెంపుల్. March 6th లాంచ్ చేశారు. అండ్ దేవుడా ఇది మాత్రం తిరుపతికి మాత్రం తగ్గలేదండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఇక్కడ స్పెషల్గా మనకి తిరుపతి మెట్ల మీద గోవింద నామాలు ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా అలానే ఉంటాయి. బట్ ఇక్కడ స్వర్ణగిరి గోవింద, యాదాద్రి గోవింద అని ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట మనం పలికేటప్పుడు. అండ్ సేమ్ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు. వెనకాలంతా మామిడి తోటలే అండి. అస్సలు చాలా అంటే చాలా బాగుంది. మేము విజిట్ చేసిన టైం కూడా ఈవినింగ్ టైం కాబట్టి ఓ మై గాడ్ అసలు చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ద మెయిన్ థింగ్ ఏంటి అంటే గుడి లోపలికి ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట. ఏమున్నా కూడా బయట నుండి మీరు ఫొటోస్ తీసుకోవడం కానీ ఏదైనా జరగాలి. సో ఇక్కడ కూడా ఫోన్స్ డిపాజిట్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా దర్శనంకి 100 రూపీస్ అండ్ నార్మల్ టికెట్ అయితే ఉంది అనమాట. సో మేమైతే జనరల్ దర్శనానికి వెళ్ళిపోయినాం. అండ్ దేవుడిని దర్శించుకున్న తర్వాత తిరుపతి బాలాజీ ఎలా ఉంటాడో సేమ్ అలానే అనిపించింది. అండ్ ఇక్కడ మనం చాలా రీల్స్లో చూస్తాం కదా స్వామి అక్కడ పడుకొని కోనేరులో. అసలు నిజంగా ఒక్కొక్క ఏమంటారు ఇంటీరియర్ కానీ అది చూస్తుంటే దేవుడి దగ్గరికి నిజంగానే వెళ్ళామేమో అన్న ఫీల్ వచ్చిందనమాట నాకైతే. టెంపుల్స్ మొత్తం ఈ 2 టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు కూడా కంపల్సరీ హైదరాబాద్ వెళ్తే మర్చిపోకుండా విజిట్ చేయండి. అండ్ హియర్ ఆర్ సమ్ ఫొటోస్ నేను అక్కడ దిగినవి. అండ్ ఫౌంటైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైం కాబట్టి మేము విజిట్ చేసింది ఇంకా అంటే చాలా చాలా బాగుంది. ఇంకొద్దిగా నైట్ టైం మీరు అలా కనుక విజిట్ చేస్తే మాత్రం లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా పెడతారు. అండ్ మేమైతే దిగిపోతున్నాం ఇంకా వెళ్ళిపోయే టైం అయిపోయింది కాబట్టి. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. నా ఫేవరెట్ టెంపుల్స్ అనమాట ఈ 2 నేను విజిట్ చేసిన వాటిలలో. అండ్ కన్ఫర్మ్గా ఎవరైనా డివోటీస్ కనుక ఉంటే గో కంపల్సరీ అండ్ విజిట్ దిస్ టెంపుల్స్. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ టెంపుల్స్. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my YouTube channel.